హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ సిరీస్. సో ఈ సిరీస్ నేమ్ వచ్చేసి మిడిల్ క్లాస్ గాయ్. సో గైస్, మనమైతే ఈ సిటీకి అయితే వచ్చామన్నమాట. సో ఇది గైస్ మన సెకండ్ ఛానల్, ఇది కూడా. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ఫస్ట్ అయితే మనం హౌస్కి అయితే వెళ్దాం. గట్టిగా లైక్స్ అయితే చేయండి మర్చిపోకుండా. సారీ. సో లోపల అయితే లగేజ్ పెట్టేశాను హౌస్ లోపల. సో ఫస్ట్ అయితే లుక్స్ చూపిస్తాను మీకు, హౌస్ లుక్స్. పదండి వెళ్దాం. ఓకే వెళ్దాం. ఇదైతే చిన్న షెడ్ అనమాట. సో అక్కడికైతే ఇప్పుడు వద్దు, త్వరగా వెళ్ళాలి, మనకు 5 minutes టైం ఉంది. ఇది చిన్న బెడ్రూమ్ ఏసీ, ఇంకా ఇది ఉంది గైస్, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఓకే, సోఫా, టీ టేబుల్ ఉంది. ఇదైతే అంటే ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ చిల్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇదైతే బాత్రూమ్ ఏంటి గైస్, బాత్రూమే బెస్ట్. బాత్రూమ్ అనమాట. సో అది చూపించాల్సిన అవసరం లేదు. ఇదైతే మనకు చిన్న బాల్కనీ అనమాట. సో వెళ్దాం గమ్ముని అయితే ఇంకెళ్ళిపోవచ్చు గైస్. ఏంటి గైస్ చిన్న. ఓకే వెళ్దాం. ఇదేంటి, దీంట్లోకి తర్వాత వద్దాం, మనకు అంత టైం కూడా లేదు. సో అక్కడైతే పోలీస్ స్టేషన్, రైట్ సైడ్ మన షోరూమ్ అని ఉంటుంది, అంటే చిన్నదనమాట. సో అక్కడైతే మనకి ఊబర్ డ్రైవింగ్ జాబ్ అయితే వచ్చింది. వెళ్దాం పదండి. సో ఒక్క నిమిషం. ఓకే పదండి, లేకపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. ఓకే, చిన్న సైకిల్ ఉంది కేసు మన దగ్గర వచ్చేసి. పదండి గమ్ముని వెళ్దాం, గమ్ముని. ఓకే, మంచి బైక్ కేసు అదైతే, సూపర్ ఉంది బైక్ అయితే. సో ఇలా వెళ్ళాలి. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, స్ట్రైట్ అనుకుంటా, స్ట్రైట్కి వెళ్ళాలి కొంచెం. ఓకే రైట్ తీసుకోవాలి, మ్యాప్స్లో ఉంది. సో ఓకే గైస్, ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆగండి. హలో సార్, చెప్పండి. ఇంకా జాబ్కి ఎందుకు రాలేదు? సారీ సార్, వస్తున్నాను. ఇక్కడ లేట్ అయిపోతుంది, త్వరగా రా. ఓకే సార్. ఓకే గైస్, ఆయన అయితే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, మనమైతే గమ్మున వెళ్ళాలి. ఓకే, హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే. కంటెంట్ ఉంది, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నరుటో ప్లేస్ కూడా చాలా వరకు ఫ్యామిలీని సంపాదించుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఓకే, 35 subs అయితే అయ్యారు గైస్. 50 subs అవ్వాలి గైస్, అవుతేనే కదా మనం లైవ్స్ అయితే పెట్టగలం. చేయండి కన్ఫామ్గా చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు షోరూమ్కి వెళ్దాం త్వరగా. ఓకే, సార్కి అయితే ఫోన్ చేసామా, ఆయన ముందే చెప్పారనమాట, బైక్ తీసుకుని 5 డెలివరీస్ ఏంటి గైస్, అదే మనం డ్రాప్ చేయాలి. 5 members డ్రాప్ చేయాలి గైస్, అంటే ఎక్కించుకొని డ్రాప్ చేయాలన్నమాట. చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా పట్టించుకోకండి, చిన్నదే గైస్, పట్టించుకోవద్దు. ఓకే, అన్నీ రెడ్ కలర్లోనే ఉన్నాయి గైస్. ఓకే, అటు పక్కన పెడదాం మన సైకిల్ వచ్చేసి, మళ్ళీ ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉండకూడదు మనం. ఓకే, ఈ రెడ్ బైక్ తీసుకుందాం. థర్డ్ బైక్ మనకి సపరేట్గా పెట్టాను అన్నారు, ఇదే అనుకుంటా. ఫస్ట్ లొకేషన్ అయితే వచ్చింది, గమ్మున వెళ్ళాలి. సో వెళ్దాం. హెల్మెట్ పెట్టుకుని వెళ్దాం, ఒక్క నిమిషం. సో ఓకే, హెల్మెట్ పెట్టుకుందాం. మ్యాప్ ఫస్ట్ అయితే వచ్చేసింది గైస్. ఫస్ట్ అయితే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, సరిగ్గా మ్యాప్స్ అయితే పని చేయట్లేదు అనుకుంటా. ఓకే, ఫస్ట్ అయితే ఇటు వెళ్ళాలని వస్తుంది, వెళ్దాం పదండి. ఫ్రీ ఫైర్ రొటేషన్ అలవాటు అయిపోయింది గైస్ మనకి. సో హెల్మెట్ పెట్టుకుని వెళ్దాం. సో వాళ్ళని అయితే డ్రాప్ చేశాక ఫస్టే మనకైతే అమౌంట్ రిసీవ్ అయిపోతుంది, ఆ తర్వాత వాళ్ళని వెళ్ళి డ్రాప్ చేయాలి. ఓకే, స్ట్రైట్ వెళ్ళాలి. ఓకే, స్ట్రైట్ వెళ్ళాలి గైస్, ఇంకా కొంచెం స్ట్రైట్, దగ్గరలోనే ఉన్నట్టున్నారు. ఓకే, స్ట్రైట్ ఇంకొంచెం. ఓకే, రైట్. ఓకే, అక్కడ ఉన్నారు గైస్, అక్కడ ఉన్నారు అనుకుంటా. ఆయనేనా, సరిగ్గా చూద్దాం.
అయినా గైస్. సో ఎక్కించుకుందాం అన్నాను, సారీ, ఎక్కించుకుందాం అనమాట, పర్లేదు. సో ఓకే బాబు స్పీడ్గా పదా, ఓకే సార్ వెళ్తున్నాను కదా. ఇంకా లేట్ అయిపోతుంది, కొంచెం స్పీడ్ పోనీ. ఓకే సార్, వెళ్తున్నాను కదా సార్. సో సార్ అయితే వెళ్ళమన్నారు కొంచెం స్పీడ్గా. సో మనం వీలైనంత స్పీడ్గా వెళ్దాం, కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి గైస్, అందుకే నేను ఆలోచించి వెళ్తున్నాను. ఓకే స్లోగా. ఓకే ముందు కార్స్ ఉన్నాయి, సార్ ఏమో స్పీడ్గా వెళ్ళమంటున్నారు. ఓకే వెళ్దాం. నాకు టైం చాలా ఇంపార్టెంట్, స్పీడ్గా పదా. సార్కి టైం ఇంపార్టెంట్ అండి గైస్. నీ వల్ల 15 minutes లేట్ అయింది. 15 minutes కదా సార్. అక్కడ నన్ను ఉద్యోగం తీసేలా ఉన్నారయ్యా. ఓకే సార్ మీరేం మాట్లాడకండి, ఇంకా నేను వెళ్తాను. మీరు కొంచెం ఆపుతారా సార్? నన్ను తింటే నేను డ్రైవ్ చేయను సార్. దేనికో దానికి గుద్దేశాను అనుకో, ఇద్దరం పోతాం. ఓకే సార్ దిగండి, వచ్చేసింది మీ కంపెనీ. సార్ మనీ ఆల్రెడీ కొట్టేసాం కదా. అవును కదా, సారీ సార్, మర్చిపోయాను. ఓకే పదండి వెళ్దాం. ఓకే నెక్స్ట్ ఎక్కడ ఓకే ఫస్ట్ స్ట్రైట్గా వెళ్దాం గైస్, అది వస్తుందిలే. ఓకే లెఫ్టా స్ట్రైట్ నాకు అర్థం కావట్లేదు గైస్, ఈ సిటీ రోడ్స్ నాకు అంత అర్థం కావట్లేదు. ఓకే పదండి, స్లోగా వెళ్దాం కొంచెం. ఆ సార్ ఏమో స్పీడ్గా వెళ్ళండి అన్నారు, ఇంకా తప్పగా వెళ్ళిపోయాయి అనమాట. పదండి. ఓకే ఈయన అనుకుంటా. గాయస్ ఒక్క నిమిషం ఆగండి, డెస్టినేషన్ ఇక్కడే చూపిస్తుందండి. గాయస్ ఒక్కసారి ఆగండి, డెస్టినేషన్ ఇక్కడే చూపిస్తుంది. అబ్బా ఒక రెండు ఇల్లులు వెనకాల. సార్ మీరేంటి సార్, పక్కనే కదా ఇల్లు, నడుచుకుని వెళ్ళిపోవచ్చు కదా సార్. నేను డబ్బును నేను ఎవరైనా తీసుకెళ్లాల్సిందే, నేను అంతే డబ్బు అయినా మీకు డబ్బులు ఇస్తాను కదా, మూసుకుని పదా. ఓకే సార్ మీరు అలా మాట్లాడితే నేను ఇంకేం చేయలేను. సో తప్పట్లేదు గైస్, నేనైతే అలా మాట్లాడుతున్నా, చూసారు కదా. ఇక్కడే ఉన్నారు గైస్, అయినా కూడా నడిచి కూడా వెళ్ళలేకపోతున్నారు. అది మీతో చెప్తున్నా, ఆయనతో కదండి. సో సార్ మనీ ఎప్పుడో కొట్టి అరగంట అయిందిరా బాబు. ఏంటి సార్ మీరు? ఓకే మనీ కొట్టేశారంట, అంటే ఒక్కొక్కసారి చెక్ చేసుకోగలరు గైస్, అందుకే అడుగుతున్నాను. మాకు యాక్సిడెంట్ చేస్తావా? సారీ. సో కంగారు కొట్టేశాను అనమాట, జస్ట్ మిస్. ఓకే వెళ్దాం. రైల్వే స్టేషన్ ఆపోజిట్ అనుకుంటా ఈసారి. ఆయన అయితే చాలా పొగరగా ఉన్నారు గైస్, ముందు కస్టమర్ అయితే. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది, అంగో అదే. ఓకే ఏ బాబు ఇక్కడ రా. వస్తున్నాను సార్, ఒక్క నిమిషం. రండి. త్వరగా పద బాబు, కొంచెం లేట్ అవుతుంది. వెళ్తున్నాను కదా సార్, వెయిట్ చేయండి ఒక్కసారి. మీరు కంగారు పెట్టద్దు సార్ కొంచెం, ఇది ఓబర్ డ్రైవింగ్ జాబ్. ఏదో డ్రైవింగ్ ఏంటి గ్యాస్, మనకి ఎలాంటి కస్టమర్లు ఎదురవుతున్నారు మొత్తం. ఓకే పదండి. ఓకే ఇదే సార్ ఏంటి? ఇది ఎదురుకుంటా మా ఇల్లే సార్, మీరు మా నైబర్ అనుకుంటా. అయితే మీ ఇంటికి వచ్చి పప్పు ఉప్పు తీసుకెళ్తానులే. ఓకే సార్. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. ఆ సార్ చాలా కామెడీగా మాట్లాడుతున్నారు ఇంకా. ఓకే నెక్స్ట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే మేడమా గైస్, ఇక్కడ వచ్చిందనమాట మేడం ప్రొఫైల్ వచ్చింది ఇక్కడ. పదండి. ఓకే మేడం ఎక్కండి. మేడం ఏంటి గైస్, సార్ మీరు ఎక్కిరండి సార్, దిగండి. ఫస్ట్ ఊబర్ డ్రైవింగ్ బుక్ చేసుకుని నేనే కదా సార్. నేను కాదు సార్ మీ ఊబర్ డ్రైవర్, సారీ బాబు, ఎవరు అనుకుని మీరు అనుకున్నారు, సేమ్ రెడ్ బైక్ వేసుకుని వస్తారు. ఓకే అక్కడ రెడ్ బైక్లో ఉంటాయి అన్నీ. ఓకే ఇంకో మేడం, మీరు మేడం. ఓకే మేడం గైస్, సో మేడంని అయితే ఎక్కించుకుందాం అనమాట. సో ఇది అయిపోయి ఇంకొకటి లాస్ట్ గైస్, అంతే ఇంకా అయిపోయినట్టే. సో పదండి. మేడం అయితే ముందే మనీ కొట్టేసినారు, ఇంకా మనమేం మాట్లాడక్కల, ఫస్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా
ఓకే గైస్ వెళ్దాం త్వరగా వెళ్దాం త్వరగా వెళ్ళిపోతాం త్వరగా. ఓకే జాగ్రత్తగా ఉండాలి గైస్, యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎక్కువ ఈ సిటీలో. ఇందాకైతే ఒకరైతే గుద్దేసుకున్నారు గైస్, అయినా కూడా ఇంకొకరు లేచి వెళ్ళిపోయారు. ఇంకొకరు అయితే జీప్ స్టార్ట్ చేసిన వాళ్ళు పారిపోయారు కూడా. సో ఈ మేడం డెస్టినేషన్ వచ్చేసి బీచ్ అనమాట. బీచ్ దగ్గర దింపేద్దాం. ఆల్రెడీ మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకో మన షోరూమ్ అన్నాం కానీ అదైతే చిన్న షెల్టర్ లాగా ఉంది గైస్. ఓకే ఇంకా బీచ్ దగ్గర దింపేద్దాం కొంచెం, అంతే చాలు అయిపోయినట్టే. ఓకే అయిపోయింది గైస్. బాబు నీకు డబ్బులు ఇందాకే కొట్టేశానే. ఓకే మేడం థ్యాంక్స్. ఓకే మనమైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కొంచెం దూరంలో ఉన్నట్టుంది. ఇటు సైడ్ గైస్. ఓకే పదండి వెళ్దాం. పద. సో మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్ చేస్తున్నాను గైస్, ఇది వచ్చేసి మన సెకండ్ ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే త్వరలోనే వస్తే కొంచెం వెయిటింగ్, లేట్గా వచ్చిన మనం లేటెస్ట్గా వస్తాం. చాలామంది అయితే లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ముఖ్యం. సో వెళ్దాం. ఈ మేడం ఎక్కండి. ఈ అయితే పోలీస్ స్టేషన్ దగ్గర దింపాలి, ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నట్టున్నారు. వెళ్దాం. సో ఎక్కించుకున్నాం. సో కొంచెం యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. నాకు రూట్స్ సరిగా తెలియవు గైస్. ఈ రూట్స్ అయితే షార్ట్ కట్స్ ఏమో లాంగ్ కట్స్ ఏవో అసలు ఏమీ తెలియదు గైస్ నాకైతే. సో వెళ్దాం. త్వరగా వెళ్ళిపోవచ్చు. త్వరగా వెళ్ళచ్చు గైస్, త్వరగానే వెళ్ళదు. ఓకే ఆ బైక్ ఎప్పుడప్పుడు కొనాలి గైస్ మనం. సో ఇదైతే రెంటెడ్ హౌస్. మనమైతే $1000 పే చేయాలి ఆ హౌస్కి అయితే. చిన్న హౌస్కి అయితే చాలా $1000 చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. కానీ తప్పదు గైస్, అదొకటే ఖాళీ ఉంది అంతే. మన ఈ సిటీకి వచ్చేసరికి అయితే $20 మాత్రమే ఉన్నాయి గైస్, చాలా తక్కువ. ఇప్పుడైతే ఈ అయిపోతే మనకైతే ఒక $500 రావచ్చు. $500 వస్తాయి గైస్ ఈ 5 అయిపోతే. ఒక్కొక్క దానికి $100. ఓకే ఒక్కసారి అయితే ఇంకా దారుణం. పక్కన ఇంటి దగ్గరే ఆపేశారు గైస్, చాలా దారుణం. ఆ సారి అయితే చాలా ఓవర్ యాక్షన్గా మాట్లాడారు. సార్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళని అనుకుంటా. సో మనం అయ్యేం పట్టించుకోవద్దు, వదిలేద్దామని. సరే కానీ ఫస్ట్ అయితే ఈ మేడంని పోలీస్ స్టేషన్ దగ్గర దింపాలి. అవును గైస్, ఈ మేడం డెస్టినీ వచ్చేసి పోలీస్ స్టేషన్. ఓకే మన షోరూమ్ దగ్గరలోనే గైస్. ఓకే ఇదైతే ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ అనమాట. సో స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి గైస్. అంగోండి కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్, అదే పోలీస్ స్టేషన్ అనమాట. సో వెళ్ళి దింపేద్దాం కంపెనీ. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా. వెళ్దాం పోలీస్ స్టేషన్ దగ్గరికి. సో ఎక్కిద్దాం. సో వెళ్దాం. ఫస్ట్ ఇంకా డ్రాప్ చేయక్కర్లేదు. సో 1 minute గైస్, ఇక్కడ ఆపుదాం. సార్ అంత పెద్ద కనలేదు సార్ నేనేం చేయలేదు సార్ బాబు. మనీ ఎప్పుడో కొట్టేసినాం బాబు. మేడం ఏంటి గ్యాస్ అలా మాట్లాడుతున్నారు? ఆవిడ ఏమన్నా ముంబై చైనా అనుకుంటా. అలాగే కాదు ముంబై కాదు బాబు, నాకు కొంచెం నత్తి వినేసినట్టున్నారు గ్యాస్. మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. నవ్వుతున్నారు మేడం అయితే. సో మనమైతే వెళ్ళిపోలే. సో పదండి గమ్మున వెళ్ళాలి గ్యాస్ ఆకుండా. మనమైతే మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి. సో అయిపోయినాయి గ్యాస్ డ్రాపింగ్ గ్యాస్, అదే కస్టమర్స్ అయితే అయిపోయింది. ఊబర్ డ్రైవింగ్ జాబ్ అయితే. సో ఫస్ట్ అయితే అయిపోయింది కస్టమర్స్ సారీ గైస్. సో ఫస్ట్ అయితే మనం అయితే ఇంటికి వెళ్దాం. ఊబర్ డ్రైవింగ్ జాబ్ అయితే అయిపోయింది. సో ఈ సిరీస్ న్యూ సిరీస్ అనమాట. ఈ సిరీస్ పేరు వచ్చేసి మిడిల్ క్లాస్ గాయ్ అనమాట. మిడిల్ క్లాస్ గాయ్ కాదు గైస్, గాయ్. సో ఓకే వెళ్దాం. ఓకే ఫస్ట్ అయితే స్ట్రైట్ తీసుకుని లెఫ్ట్ వెళ్ళాలి గైస్, లెఫ్ట్ వెళ్ళాలి.
వెళ్దాం. ఓకే, వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, మిస్ అవ్వకుండా కన్ఫామ్గా చూడండి. ఓకే, నాకు ఇక్కడ వచ్చేసి 16.22 సెకండ్స్ అయితే వచ్చింది. 16 minutes 22 seconds వచ్చింది. సో కొంచెం ఇంత కష్టపడుతున్నాను గైస్, ఇంత మీరు సపోర్ట్ చేస్తే ఇంత బూస్ట్గా ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. రెడ్ కలర్గా ఉంటుంది, వైట్ కలర్గా మార్చండి మర్చిపోకండి. ఓకే, వెళ్దాం. సో ఇది గైస్ మన ఇల్లు అయితే. సో తీసేద్దాం, దిగుదాం, ఆగండి. సో నేనైతే ఈ జాబ్ అయితే మార్చను గైస్. 10 to 15 days అయితే ఈ జాబ్లో అయితే కంటిన్యూ అవుతాను. ఓకే, చెప్తున్నాను, మళ్ళీ ఎవరైనా జాబ్ మారుతాడు అనుకోవచ్చు. 10 to 15 episodes అయితే ఈ జాబ్లో కంటిన్యూ అవుతాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఎలా అంటే సారీ గైస్, అవుట్రో మర్చిపోయినా. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి చెప్పండి వీడియో. థ్యాంక్స్ గైస్ వాచ్ చేసినందుకు. ఇక బాయ్.